నమస్కారం. వెల్కమ్ టు గాయత్రి స్పిరిచువల్ టాక్స్. ఈరోజు నేను ట్రాన్స్‌ఫార్మ్ యువర్ లైఫ్ అనే సీరీస్‌లో భాగంగా బ్లాక్ అండ్ అన్‌బ్లాక్ ఎనర్జీ అనే కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బ్లాక్ అండ్ అన్‌బ్లాక్ ఎనర్జీ అంటే ఏంటంటే, ఒక ప్రదేశంలో శక్తి అనేది ఉపయోగపడకుండా లేదా కదలకుండా ఒకచోటే ఆగిపోతే అక్కడ ఒక ఏదో డ్యామేజ్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని బ్లాక్ ఎనర్జీ అని అంటారండి. ఫిజికల్‌గా ఇది జరుగుతుంది. కొందరికి ఫైనాన్షియల్ బ్లాకేజెస్ కూడా ఉంటాయి. ఇది ఎలా జరుగుతుంది అని నేను పూర్తిగా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జనరల్‌గా ఎనర్జీ లేదా శక్తి అనేది ఎప్పుడు శరీరంలో ఫ్రీగా ఫ్లో అవ్వాలండి. ఇలా ఫ్రీగా మూవ్ అవ్వనప్పుడు లేదా ఎనర్జీ అనేది మన శరీరంలో ఎక్కువుండి అది ఉపయోగపడినప్పుడు ఒక బ్లాకేజ్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. ఎనర్జీ యూజ్ చేయడం కోసం మనం శారీరకంగా వర్కౌట్ అనేది ఎక్కువ చేయాలి. లేదా పని అన్నా చేయాలి. మన పెద్దవారు వారి పెద్దవారైనా గానీ చాలా ఓల్డ్ ఏజ్‌లో కూడా తమ పని తాను చేసుకునే శక్తిని కలిగి ఉండేవారు. అది మనందరికీ తెలిసిన విషయమే. బట్ ఇప్పుడు జనరేషన్ చూస్తే ఈ యంగ్ జనరేషన్‌లోనే చాలా యాక్టివ్‌గా లేకపోవడం, హెల్త్ అనేది ఈజీగా డ్యామేజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము. డిఫరెన్స్ బిట్వీన్ యంగర్ అండ్ ఓల్డర్ జనరేషన్. ఓల్డర్ జనరేషన్ యూజ్డ్ టు బి మోర్ యాక్టివ్ ఫిజికల్లీ దెన్ దిస్ యంగర్ జనరేషన్. అలా యాక్టివ్‌గా ఉండడం వల్ల వాళ్ళకి ఎనర్జీ అనేది ఫ్రీగా ఫ్లో అయ్యేది బాడీలో. ఉదాహరణకి నేనొక ఎగ్జాంపుల్ ఇస్తాను. మన హార్ట్ అనేది బ్లడ్‌ని బాడీ అంతా పంప్ చేస్తుంది. మన బ్రెయిన్ నుండి మన పాదాల వరకు ఈ బ్లడ్ అనేది సప్లై అవుతుంది. ఇలా బ్లడ్ అనేది సప్లై కాకుండా ఒక ప్లేస్‌లో గడ్డకట్టుకుపోతే ఆ ప్లేస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి డ్యామేజ్. ఒకవేళ బ్రెయిన్‌లో గడ్డకు పట్టుకుపోతే అక్కడ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, లేదా హార్ట్‌లో గడ్డ కట్టుకుపోతే హార్ట్ స్ట్రోక్ రావడం, లేదా స్కిన్ మీద గడ్డ కట్టుకుపోతే వాపు రావడం మీరు గమనించే ఉంటారు. ఇది ఏదో ఒక డ్యామేజ్‌ని మన బాడీకి తీసుకొస్తుంది గడ్డ కట్టినప్పుడు. అది ఏరియా అండ్ అమౌంట్ మీద డిపెండ్ ఉంటుంది డ్యామేజ్ అనేది. ఎయిర్ కూడా అంతే అండి. మన బాడీలో మెదడు దగ్గర నుంచి మన పాదాల వరకు అది ట్రావెల్ అవుతుంది. ఇలా ఎయిర్‌లానే, బ్లడ్‌లానే ఎనర్జీ అనేది కూడా ఫ్రీగా మన బాడీ అంతా ఎప్పుడు ఫ్లో అవ్వాలి. అలా ఫ్లో కాకుండా ఒక ప్లేస్‌లో అది ఆగిపోయినప్పుడు ఒకవేళ చక్రాస్ అయితే ఆ చక్రాకి సంబంధించిన నెగెటివ్ ఇంపాక్ట్‌ని తీసుకొస్తుంది. అది బాడీలో పార్ట్స్‌లో బ్లాక్ అయితే ఆ పార్ట్స్‌ని అది డ్యామేజ్ చేస్తుంది. వాటిని అన్‌బ్లాక్ చేయడం కోసం మనం ఎవరైనా ఎక్కువ హీలింగ్ చేసే పర్సన్స్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడం మంచిదండి. మెడిటేషన్ చేసినా గానీ, మంత్ర జపాలు చేసినా గానీ, కొందరికి బ్లాకేజ్ అనేది జరుగుతది. అది కర్మ మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు కొన్ని కొన్ని సార్లు. ఈ హీలింగ్ కాన్సెప్ట్‌ని కొంతమంది ఫేక్ అని నమ్మొచ్చండి. కానీ మనం న్యూసెస్‌లో చదువుతూ ఉంటాము. డాక్టర్ కూడా బ్రతకరు అని అనుకున్నవారు ఇప్పుడు లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అని. ఇదంతా స్ట్రాంగ్ మైండ్ సెట్. మనం నమ్మడం వల్ల ఆ బిలీఫ్ అనేది ఊపిరి పోసుకొని మనకి ఆయుష్ కింద మారుతుంది. ఇలాగే చాలా టెక్నిక్స్ తోటి మన లైఫ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఎనర్జీ అనేది యూజ్ చేసుకొని కూడా చాలామంది లైఫ్‌ని చేంజ్ చేసుకున్నారు. ఇది అందరికీ సేమ్ ఉండదు. కొందరికి ట్యూన్ అవ్వచ్చు. కొందరికి అది ట్యూన్ కాకపోవచ్చు. మన సబ్‌కాన్షియస్‌లో ఉండే స్ట్రాంగ్ రిజల్యూషన్స్‌కి యూనివర్స్ ఎప్పుడు హెల్ప్ చేస్తుందండి. అలా హెల్ప్ జరిగినప్పుడు మన డాక్టర్ కూడా జరగదు అన్న మిరకిల్స్ జరుగుతాయి. సో, ప్లీజ్ వీటిని ట్రాష్ అని గానీ, ఇవంతా ఒక అబద్ధం అని గానీ ఎవరు అనకూడదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.
ఎనర్జీ బ్లాకేజ్ అయినప్పుడు మనకి ఈజీగా తెలిసేదేంటంటే, అది మన బిహేవియర్ మీద ఫస్ట్ ఇంపాక్ట్ చేస్తుందండి. నెగెటివ్ ట్రేట్స్ లైక్ విపరీతమైన కోపం, ఈర్ష్య, అసూయ, ఎవరిని నమ్మలేకపోవడం, ప్రతి చిన్నదానికి భయపడ్డం, ఇవన్నీ ఒక ఇన్‌సెక్యూర్ ఫీలింగ్స్ కూడా నెగెటివ్ అండ్ అన్‌బ్యాలెన్స్‌డ్ ఎనర్జీ వల్ల లేదా బ్లాక్ ఎనర్జీ వల్ల మనకు రావచ్చు. ఇదేమి భయపడాల్సిన విషయం అయితే కాదండి. బ్లాక్ అనేది నార్మల్. అది టెంపుల్స్‌కెళ్ళడం వల్ల ఈ బ్లాకేజ్ అనేది ఆటోమేటిక్‌గా కొందరికి నయమవుతుంది. అందుకే టెంపుల్స్‌కెళ్ళడం అనేది మన కల్చర్‌లో పార్ట్ కింద ఉంటుంది. నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చక్రాస్ అనేవి ఒక ఎనర్జీ సెంటర్. ఇవి ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయని. ఈ ఎనర్జీని స్టోర్ చేసుకున్నప్పుడు అవి ఉపయోగపడకపోతే అది నెగెటివ్‌గా టర్న్ అయ్యే అవకాశం ఉంటుందండి. అది మన కర్మ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. బ్లాకేజ్ అనేది చిన్న విషయం అయినా గానీ, దాన్ని అలానే వదిలేయడం వల్ల హెల్ప్ అనేది తొందరగా రాకపోవచ్చు. లేదా హెల్ప్ చేస్తున్న కొందరు రిజెక్ట్ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ది బ్లాకేజ్ ఎనర్జీ ఇన్ చక్రాస్. అంతేకాకుండా ఇది మన ఫిజికల్ హెల్త్‌ని కూడా డ్యామేజ్ చేస్తుందండి. మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి ఎనర్జీని అన్‌బ్లాక్ చేయడానికి ఈజీగా హెల్ప్ అవుతాయి. యాక్టివ్ లైఫ్ స్టైల్ అలాగే వర్కౌట్ చేయడం కూడా ఎనర్జీ బ్లాకేజ్ కాకుండా మనకి హెల్ప్ అవుతుంది. మీరు ఏ రిలీజియన్ అయినా గానీ మెడిటేషన్ చేసుకోవచ్చు. మంత్రస్ నేను నా ఛానల్‌లో బేసిక్ బ్రీతింగ్ టెక్నిక్స్ అలాగే సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్స్, చక్రా మెడిటేషన్ అనేవి నా ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆ షార్ట్స్‌ని యూజ్ చేసుకొని మెడిటేషన్ అయితే చేసుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఐరన్ అనేది ఎలా రస్ట్‌తో తినేస్తుందో ఉపయోగించకపోతే ఇది కూడా అంతే అండి. ఎనర్జీ అనేది ఉపయోగించకపోతే అది కాస్త ఒక బ్లాకేజ్ అయ్యి మనకి నెగెటివ్ ట్రేట్స్‌ని లేదా ఆ పార్ట్స్‌ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ టెక్నిక్స్‌తో కొంచెం టైం పడుతుంది. ఎవరైనా హీలింగ్ ఎక్స్‌పర్ట్స్ ఉంటే ఈజీగా బ్లాకేజ్‌ని తీస్తారు. ఏది భయపడాల్సిన అవసరం లేదండి. ఇవి చిన్న విషయాలే. నా కాన్సెప్ట్ అనేది మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఎవరికైనా మెడిటేషన్‌లో గైడెన్స్ కావాలనుకుంటే కమెంట్ చేయొచ్చు. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.